పోరు పట్టిన నంబాల కేశవరావు లాంటి హీరోలని మనం రియల్ లైఫ్లో ఎందుకు చూడట్లేదు? వాళ్ళు చనిపోయినాక ఎందుకు చూస్తున్నాం? ఏం జరుగుతుంది అసలు సమాజంలో? డెడ్ బాడీలను చూసి కేంద్ర గవర్నమెంట్ భయపడుతుందా? కనీసం డెడ్ బాడీలను కూడా ఇవ్వడానికి వెనకంజ వేసింది. అసలు ఏం జరుగుతుంది? మనతో పాటు గడ్డం లక్ష్మణ్ గారు పౌర హక్కుల సంఘం నుంచి ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు డెడ్ బాడీలో కూడా విప్లవం ఉందంటారా? అయితే చనిపోయిన తర్వాతనే ఒక వీరుడు మరణిస్తే వేలు వేలు గొంతులు నినదిస్తాయని ఒక నినాదం ఉంది. అది ఇప్పుడు నిజమవుతుంది. శవాలను చూసి భయపడుతున్నారు. శవాలను చూసి భయపడకపోతే నంబాల కేశవరావు శవాన్ని అందజేసేవాళ్ళు కదా. ఒక మహిళ విజయలక్ష్మి శవాన్ని చూసి మహిళ విజయలక్ష్మి శవాన్ని చూసి భయపడుతున్నారు. వాళ్ళ అంతిమ యాత్రలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 ఉన్నారు. మే 21 నాడు నేల కొరిగిన వాళ్ళలో ఆ 5 చోట్ల ర్యాలీలు కనుక జరిగితే, జయ్యన్నపేటలో పెద్ద ఎత్తున ర్యాలీ జరిగితే జనసందోహం తండోపతండోలుగా కదలి వస్తే వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎందుకు పోయినారు అని సామాన్య ప్రజలు కూడా ఒక ఆలోచనకు వస్తారు. ఏం వాళ్ళు ఆస్తులు వెనకేసుకొని పోయినరా, సుఖంగా బ్రతకటానికి పోయినరా, వానలో తడిసి ఎండలో ఎండి చలికి గజగజ వణుక్కుంటూ ఎవరి కోసం భయంకరమైన అడవిలో అంతకంటే భయంకరమైన క్రూరమైన దోమలు అటువంటి బ్రతుకుతూ ఎవరి కోసం వాళ్ళు తమ జీవితాలను త్యాగం చేశారు అనే ఆలోచన చిన్న పిల్లల దగ్గర నుంచి కాలేజీ విద్యార్థుల దగ్గర నుంచి ముసలి వాళ్ళు, మహిళలు అందరూ సమాజం మొత్తం ఆలోచించిన తర్వాత యువకులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, కాలేజీ విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు ఉంటారు. వాళ్ళకు ఒక ఉత్ప్రేరణ చెంది మళ్ళీ వాళ్ళు ఉద్యమంలోకి పోయే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఆ శవాన్ని ఇవ్వలేదు. నెంబర్ 1. అయితే నెంబర్ 2, పార్టీ వాళ్ళు చెప్పిన ప్రకారంగానే చేతికి సజీవంగా దొరికిన తర్వాత హింసించి చంపారని పార్టీ స్పష్టంగా ప్రకటించింది. అయితే ఎక్కడెక్కడ ఆయన మీద శరీరం మీద గాయాలు ఉన్నాయని వాటిని వెలికి తీయటానికి తిరిగి రీపోస్ట్ మార్టం చేయాలని హక్కుల సంఘాలు ఎక్కడ డిమాండ్ చేస్తాయోనని భయపడి ఇవన్నీ ఎందుకు అని చెప్పి వాళ్ళు స్వయంగా కుటుంబీకులకు శవాలను ఇవ్వకుండా వాళ్ళే సొంతంగా దానం చేయటం అనే వైనం మీరు ఎక్కడన్నా చూసారా? భారతదేశంలో వీళ్ళే సాంప్రదాయం అంటారు, మా ధర్మం అంటారు, ఆచారం అంటారు, గొప్పలుగా చెప్పుకుంటారు. ఎంత హిపోక్రసీ! ఒకటి చెప్తుంది, ఒకటి చేస్తుంది బీజేపీ. నిజంగా ధర్మానికి, న్యాయానికి, ఆ పాత ధర్మానికి దాన్ని సనాతన ఇంకా ఇవన్నీ పెద్ద పెద్ద పేర్లు పెట్టి అంటారు కదా, దానికి కట్టుబడి ఉంటే శవం మీరు ఇవ్వటానికి మీకున్న అభ్యంతరం ఏంది? నిజంగా మీరు చెప్పుకునే ధర్మానికి చెందిన వాళ్ళేనా? ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఒక్క మాట అంటున్నారు. అసలు రోడ్డెంబడి వెళ్తుంటే తెలిసిన వాళ్ళంతా చంపితే చంపారు, కానీ ఆ చంపబడిన ఆ శవాలు ఏవైతే ఉన్నాయో మృతదేహాలను కుటుంబాలకు ఇవ్వకపోవటం అని ఏంటి అని ఇంతకు మించిన దారుణ పరిస్థితి ఇంకోటి ఉండదని వాపోతున్నారు. ఆ వాపోవటం అనేది ఏదైతే ఉందో, ఆ ఆలోచన అనేది ఏదైతే ఉందో, ర్యాలీలో పోతేనే ఆలోచన వస్తుందని అనుకున్నది బీజేపీ. కానీ మీరు శవాలను ఇవ్వకపోవటం వల్ల వచ్చే ఆలోచన అంతకంటే భయంకరంగా ఉంటుంది, అంతకంటే ఘనీభవించి ఉంటుంది, అంతకంటే సంఘటితమవుతుంది. ఆ చిన్న చిన్న మెదళ్లలో ఈ ఆలోచన, శవాలను ఇవ్వకపోవటం ఒక ఆలోచన, వాళ్ళు ఎందుకు అడవి బాట పట్టారని ఒక ఆలోచన, మహిళలు కూడా సైతం ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీలో మా స్టూడెంట్ ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న అమ్మాయి వెళ్ళిందంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికీ చదువుతున్న, ఇంకా నువ్వు ఇస్తే ఇంత చర్చ ఉండేది కాదు. విజయలక్ష్మి బాడీ ఇస్తే ఇంత ఉండేది కాదు. విజయలక్ష్మి బాడీని ఇవ్వలేకపోవటం వల్ల మీరే కాల్ చేయటం వల్ల, పైగా ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో ఉన్న విద్యార్థులు అందరూ ఆలోచిస్తున్నారు. ఆలోచనలు చంపలేరు. బీజేపీ 2 భ్రమల్లో ఉంది. ఒకటి, మేమే ఉంటాం ఎప్పటికీ అధికారంలో ఉండాలి, మీరు ఉండరు కనుక ఉండరు. మీలాంటి వాళ్ళని చాలామందిని చూసినాం. మీరు ఇంకో భ్రమలే ఉన్నారంటే మావోయిజాన్ని తుడి చేస్తానంటారు. ఎవరి తరం కాదు. ఎప్పుడు తుడి చేస్తారంటే మీరు 80 కోట్ల మందికి బియ్యం ఇస్తామని కాలరెగిరేసి చెప్తారు కదా,
ఏప్రిల్ 1 నుంచి మీరు ఆ బియ్యం 2026 మార్చి 31కు ఖతం చేస్తామంటున్నారు కదా. ఎట్లా ఖతం అది చేస్తుందో అవుతుందో నేను చెప్తున్నా. ఏప్రిల్ 1 నుంచి మీరు ఆ 80 కోట్ల మందికి బియ్యం, 80 కోట్ల మందికి మీరు బియ్యము ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సప్లై చేసినంత వరకు మావోయిజం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఊర్లలోకి వెళ్తే, నగరాలకు వెళ్తే ఆ పిల్లల పరిస్థితి చూస్తే ఉస్మానియా యూనివర్సిటీలో మా విద్యార్థులకు ఉద్యోగాలు లేక గడ్డాలు పెంచి మీసాలు పెంచి చదువుకున్న చదువులకు ఉద్యోగం రాక నిస్పృహ నిరాశలతో ఉన్నప్పుడు మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారంటే సంతోషపడి ఓట్లేసిండ్రు. ఇప్పటి వరకు మీరు ఇవ్వలేదు. 11 సంవత్సరాలు అవుతుంది. ఈ నిరుద్యోగ యువత ఆగ్రహం చేస్తే, 80 కోట్ల మంది ప్రజలు ఆగ్రహం చేస్తే మీరు ఎక్కడ ఉంటారని అయితే మీరు హింసను నమ్ముకున్నారు. మీరు ఏం చేస్తున్నారు? మేము పాలిస్తాం అనుకుంటున్నారు. ఎట్లా పాలిస్తారు? హింసాత్మకంగా వాళ్ళను తుపాకులు ఎత్తి చంపేయాలని చంపేస్తున్నారు. ఆల్రెడీ మీరు నెక్స్ట్ చేయబోయేది ఏంటంటే, మీ సిద్ధాంత ప్రకారంగా ముస్లింలు లేకుండా చేస్తారు, క్రిస్టియన్లు లేకుండా చేస్తారు, కమ్యూనిస్టులు లేకుండా చేస్తారు, మావోయిస్టులను లేకుండా చేస్తారు, నక్సలైట్లను లేకుండా చేసేదాన్ని మీ సిద్ధాంతం. అది చేసిన తర్వాత వాట్ నెక్స్ట్ చేయరులే. కానీ నెక్స్ట్ ఏం చేస్తారు? మీకు అమోఘమైన ఫలితాలు వస్తే రావచ్చు కనుక. కానీ ఆ ఫలితాలు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఈ దేశం మూగబోలేదు. భారతదేశంలో మేధావి వర్గానికి తక్కువ లేదు. భారతదేశంలో ప్రజాపక్షం వహించే మేధావి వర్గం తక్కువ లేదు. వాళ్ళందరినీ మీరు ఏమనేశారు? రాహుల్ గాంధీ నుంచి పెట్టుకుంటే ప్రశ్నించే ప్రతి ప్రజాపక్షం వహించిన మేధావిని అర్బన్ నక్సలైట్లని ముద్ర వేశారు. మీరు నన్ను వాళ్ళ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంకా కొద్ది రోజులైతే వాళ్ళకి రిజల్ట్స్ అమోఘంగా వచ్చిన తర్వాత మీకు అవకాశం ఉంటుందో లేదో, అప్పుడు తర్వాత మళ్ళీ అర్బన్ నక్సలైట్ల మీద పడే పథకం చేస్తున్నారు. అది కాదులే, మీరు ఒక మోడల్గా రేపటి తరాలు గుర్తుంచుకునేటట్టుగా ఇప్పటికి కూడా ఆ నాయకుడు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకునికి ఇంత సాయం చేశాడు అని చెప్పుకుంటున్నారు. మీ దగ్గర చెప్పుకునేది ఏమీ లేదు. మీరు ఒక ఆదర్శంగా పాలన చేయండి, ఆదర్శంగా ప్రవర్తించండి, రాజ్యాంగాన్ని గౌరవించండి. నేను చెప్తున్నాను కదా, ఆర్టికల్ 21 శవాలకు కూడా హక్కులు ఉంటాయి బ్రతికున్నప్పుడే కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది ఒక కేసులో. మరి ఆ రాజ్యాంగాన్ని మీరు గౌరవించకపోతే, మీరు రాజ్యాంగాన్ని గౌరవించటం లేదని ప్రజలందరికీ అర్థమైంది. మీరు చట్టాలను గౌరవిస్తలేరు, ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం లేదు. పైగా ఏమంటారు? వీళ్ళందరికీ అర్బన్ నక్సలైట్లకు విశ్వాసాలు లేవు, నక్సలైట్లకు అడవిలో ఉండే నక్సలైట్లకు విశ్వాసం వాళ్ళకు ఉందో లేదో వాళ్ళు ప్రకటించుకొని పోయినరు. మేము ప్రజాస్వామిక వ్యవస్థ ద్వారా, ప్రజాస్వామిక పద్ధతి ద్వారా పేదరికాన్ని విముక్తి చేయలేం, ఈ ప్రజలను విముక్తి చేయలేమని 80% ప్రజలు పేదరికంలో ఉన్నారు, వీళ్ళని విముక్తి చేయలేమని ప్రకటించుకొని పోయినారు. కానీ మీరు దండం పెడుతుంది, పార్లమెంటుకు దండం పెడితే రాజ్యాంగాన్ని గౌరవిస్తామంటారు, దాన్ని పట్టుకొని తిరుగుతారు. మీరు రాజ్యాంగాన్ని చట్టాలను అమలుపరచకపోతే బహిరంగంగా మేము అమలుపరచమని రుజువు చేసిండ్రు. 26 నాడు 7 శవాలను కాల్చేసి. మీకు విశ్వాసం లేదు. రాజ్యాంగాన్ని విశ్వసించండి, చట్టాలను గౌరవించండి, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి. మానవత్వం ఇవాళ తీవ్రమైన సంక్షోభంలో పడింది. ఇతర దేశాలు చూస్తున్నాయి, ఇతర దేశ అధ్యయనాలు చేసే సంస్థలు ఉన్నాయి. ఎక్కడ పెడుతుంది? మన ర్యాంకును కింద పెడుతుంది. ఎక్కడ మానవ విలువల్లో ఎక్కడ పెడుతుంది? నిన్ను తీసుకెళ్ళి కింద పెడుతుంది. 2024లో దేశాలలో ఏ దేశాలు సంతోషంగా ఉన్నాయని ఒక సర్వే చేసింది అంతర్జాతీయ అధ్యయనం సంస్థ. మన దేశం 187 దేశాల్లో 167వ పొజిషన్లో, ఇంకా 20 నీకంటే తక్కువ ఉన్నాయి. ఈ దేశంలో ఎవరు సంతోషంగా ఉంటారు? ఎందుకుంటారు చెప్పండి? లింగ వివక్ష ఉన్నంత వరకే. అందుకే కదా మీరు బేటీ పాచం బడావో, బేటీ బచావో, బేటీని బచావో అంటే విజయలక్ష్మిని ఎందుకు బచాయించలేదు బతికున్నప్పుడు? చచ్చిపోయిన తర్వాత శవాన్ని ఎందుకు బచాయించి వాళ్ళకి ఇవ్వలేదు? కాల్ చేస్తావా? ఈ లింగ వివక్ష, ఈ ఆర్థిక అసమానతలు, ఈ జెండర్ వివక్ష, ఈ పేదరికం, ఈ దారిద్ర్యం ఉన్నంత వరకు ప్రజలు ఎట్లా సంతోషంగా ఉంటారు? ఏం ఆలోచిస్తున్నారు?
ప్రజలు సంతోషంగా లేకుండా అభివృద్ధి అంటే 2027 నాటికల్లా 5 ట్రిలియన్ చేస్తామని ఇప్పటికే 4 ట్రిలియన్కు చేసినాం, 4వ స్థానంలో ఉన్నాం. ఇంకొక సంవత్సరం అయితే 3వ స్థానంలోకి వెళ్ళిపోతారని గొప్పలు చెప్తున్నాం. చేయొచ్చు, 5 ట్రిలియన్ ఎకానమీని సాధించవచ్చు. కానీ ఒకసారి కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారు, ఇప్పుడేమో మావోయిస్ట్ ముక్త భారత్ అన్నారు. ఇప్పుడు చెప్పండి, 5 ట్రిలియన్ ఎకానమీ పేదరిక ముక్త భారత్ను తయారు చేస్తుందా? ఒక మనిషి ఒక ఆత్మ గౌరవంతో బ్రతకగలిగే పరిస్థితులు మన దేశంలో ఉన్నాయా? ఈ కులాలు ఉన్నాయి కదా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇట్లా కాలర్ ఎగరేసుకొని ఊర్లలో తిరిగే పరిస్థితి, గౌరవంగా బ్రతికే పరిస్థితి ఉందా? ఎప్పుడు దొర పటేలమ్మ, ఆమె ఎందుకు పనికిరాదు చూస్తే ఆమెను పటేలమ్మ అనాలి. పటేలమ్మ అనుకుంటా, పటేల్ అనుకుంటా, మొత్తం బానిసంగా బ్రతుకుతున్నాం. ఈ స్థితి కదా దేశం. అభివృద్ధి అంటే అభివృద్ధి నమూనా మార్చేయండి. ఈ అభివృద్ధి నమూనా ఏదైతే చెబుతున్నారో, కరోనా టైంలో మీ ఆదాని ఆస్తులు 700 టైమ్స్ పెరిగాయని నేను పదే చెప్తున్నాను. ఆర్థిక అసమానతల్లో ఎక్కడున్నామో చూడండి. మొత్తం అంతర్జాతీయ అధ్యయన సంస్థలు చెప్తున్నాయి, భారతదేశం పెట్టుబడిదారులకు అనుకూలంగా పాలసీలు తయారు చేస్తుంది అని చెప్పింది. ఈ ఆర్థిక అసమానతలు ఉన్నంత వరకు ఎక్కడ ఈ సంతోషంగా ఆ ర్యాంకులు మనకు రావు. ఈ దేశం అభివృద్ధి అంటే ఏంటంటే, ఒక మనిషి చాలా ప్రామాణికమైన ఒక ఆదాయ వనరుతో ప్రామాణికంగా బ్రతకగలగటము, ఆత్మగౌరవంతో బ్రతకగలం. అసలు కులాలు లేకుండా ఊహించండి, కులాలు లేకుండా, దోపిడీ లేకుండా, వంచన లేకుండా మనిషిని గౌరవించుకుంటూ బ్రతికితే ఎంత గొప్పో. ఈ దేశంలో ఒక అగ్రకులం ఒక కింది కులానికి పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి నీళ్ళు ఇస్తుందా? ఆ పరిస్థితి ఉన్నంత వరకు ఈ ఉద్యమం ఉంటుంది, ఈ మావోయిజం ఉంటుంది, ఈ నక్సలిజం ఉంటుంది. దీన్ని తుడిచిపెట్టడం ఎవరి వశం కాదు. అది ఉన్నంత వరకు, ఆ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోతున్నంత వరకు, మీరు శవాలుగా మారుస్తున్నంత వరకు, శవాలను దానం చేస్తున్నంత వరకు పౌర హక్కుల సంఘం మీరు అర్బన్ నక్సలైట్లు ముద్ర వేసి ఏం చేసినా కానీ మిమ్మల్ని ప్రశ్నించడంలో ముందుంటుందని తెలియజేస్తాను. ఒక వీరుడు నేలకు ఒరిగితే వందల వేలలు పుట్టుకొచ్చే సమాజంలో ఉన్నాం మనం. అలాంటి సమాజంలో ఆపరేషన్ కగారు పేరుతో 2026 మార్చి 31 కల్లా మావోయిజాన్ని అంతమొందిస్తామంటున్నారు అమిత్ షా. నిజంగా ఉద్యమాన్ని ఆపగలరా ఎన్కౌంటర్లతో? అదే ఉద్యమాన్ని ఆపడం సాధ్యమవుతుందనే ప్రశ్నకు మాజీ డీజీపీ సమాధానం చెప్పిండు దొరగారు. సాధ్యం కాదులే, భౌతికంగా నిర్మూలిస్తామేమో, బాగా తీవ్రమైన నష్టాలకు గురవుతుందేమో, కానీ ఈ మొత్తంగా ఉద్యమాలనే తుడిచిపెట్టడం అనేది సాధ్యం కాదు. ఆ భ్రమల్లో ఉంటే ఆ భ్రమలకెళ్ళి బయటపడాల్సిన పని ఉంటుంది. ఉద్యమాలు ఎందుకు వస్తాయి అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా భారతదేశంలో సమస్యలు ఉన్నంత వరకు ఉద్యమాలు ఉంటాయి. నీవు ఉద్యోగాలు ఇవ్వనంత వరకు సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉంటేనే సాయుధ పోరాటం మార్గం ఎంపిక చేసుకుంటారు. సాయుధ పోరాటం ఎంపిక చేసుకున్నందుకు మాత్రాన చంపేసే హక్కు మనకు లేదు. ఎందుకు లేదు? ఆ చట్టాల మీద, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళం. అయినా ఎవరినన్నా దారి తప్పితే ప్రభుత్వాలు దారి తప్పిన వాళ్ళను దారికి తేవాలి. ఆయుధాలు పట్టుకుంటే నిర్వీర్యం చేసి పట్టుకొచ్చి మీ డ్యూటీ అంతా ఏంటంటే న్యాయస్థానముల ముందు నిలబెట్టాలి. ఆర్మ్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆర్మ్స్ యాక్ట్ ప్రకారంగా ఆర్మ్స్ పట్టుకున్న వాళ్ళను శిక్షించాలి. నువ్వే క్యాపిటల్ మరణశిక్ష వేస్తే అది న్యాయం అవుతుందా, ధర్మం అవుతుందా? ఇవన్నీ చూస్తున్న ప్రజలు వాళ్ళ ఆగ్రహము కన్సాలిడేట్ అయ్యి మిమ్మల్ని చుట్టుముట్టుతుందని తెలియజేస్తాం. ప్రజా సమస్యలు ఉన్నంతకాలం మావోయిజం బతికే ఉంటుందని గడ్డం లక్ష్మణ్ గారు అంటున్నారు.